సార్, గోపురం పూర్తవ్వాలి, ఎలక్ట్రికల్ వర్క్, వాటర్ పనులు ఆగిపోయాయి. మేడం ఒక్కసారిగా గుడి పనులు పట్టించుకోవడం మానేశారు. నేను డిస్టర్బ్ చేయలేదు, కానీ గుడి కంప్లీట్ చేయకపోతే ఇన్ని రోజులు మనం చేసిన పని వృధా అయిపోతుంది సార్. ఈ పాటికి దేవికి ప్రాణ ప్రతిష్ఠ జరగాలి, అందుకే ఇన్ని సమస్యలు వస్తున్నాయనిపిస్తుంది. అయితే మళ్ళీ పనులు మొదలు పెట్టాలా సార్? ఇంకా ఎంత అమౌంట్ పడుతుంది? అన్ని డీటెయిల్స్ తీసుకొని రండి, ఒకరోజు ఫ్రీగా కూర్చొని ఫైనల్ చేద్దాం. అదంతా ఏమీ అవసరం లేదు. దాని గురించి మీరు ఎవ్వరూ పట్టించుకోకండి అని చెప్పు. అదంతా ఏం అవసరం లేదు. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించడం వదిలేయండి. దేవి పని శివగామి అర్ధాంతరంగా ఆపేయకూడదు, అపచారం జరుగుతుంది. చూడండి భూపేష్ గారు, మనం గుడి పనులు మళ్ళీ మొదలు పెడుతున్నాం. దానికి ఏం కావాలో డీటెయిల్స్ తీసుకొని రండి. అది నిర్ణయించడానికి నువ్వెవరు అని అడుగు. ఏ చెప్పింది వినిపించలేదా? నేను చెప్పింది చెప్పు. అది నిర్ణయించడానికి నువ్వెవరు? ఎవరికి చెప్తున్నావు శివగామి? గుడి పనిని ముందుకు తీసుకెళ్తానని చెప్పింది ఎవరు అని అడుగు. గుడి పనులు ముందుకు తీసుకువెళ్తానని చెప్పిందెవరు? నేనే. మరి నీకే కదా చెప్తుంది అని చెప్పు. మరి నీకే కదా చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు శివగామి? నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకేది అర్థం కావడం లేదు. నన్ను అవమానించినా నేను బాధపడను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, భైరవీదేవి విషయంలో నువ్విలా మాట్లాడుతున్నావంటే నమ్మలేకపోతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేనేమన్నా పిచ్చిదాన్నా? ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా ఎలా మాట్లాడతాను? ఇదే మాట చెప్పు. నేనేమన్నా పిచ్చిదానా? ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా మాట్లాడడానికి? గుడి పని ఫినిష్ చెయ్యాలా వద్దా అని నిర్ణయించాల్సింది నేను. గుడి పనులు ఫినిష్ చేయాలా వద్దా అని నిర్ణయించాల్సింది నేను. నేను చెప్తున్నాను కదా, గుడి పని ప్రారంభించాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, గుడి పనులు ప్రారంభించాల్సిన అవసరం లేదు. అమ్మా, భైరవిదేవికి కోపం వస్తుంది. ఎవరి కోపం నన్నేమీ చెయ్యలేదు. పెద్ద మనిషిలా ప్రతి దానికి పానకంలో పుడకలా దూరకు. ఇదే మాట చెప్పు. భవానీ, ఎవరి కోపం నన్నేమీ చేయలేదు. పెద్ద మనిషిలా పానకంలో పుడకలా ఇలా ప్రతి దానిలో దూరకు. పిల్లవి పిల్లలా ఉండు. మీకెవరికి ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. ఏంటి సార్, మేడం ఇలా మాట్లాడారు? తనతో నేను మాట్లాడతాను. మీరు వర్క్ ప్లాన్ చేసుకోండి. ఏదైనా నీడ్ అయితే నేను సపోర్ట్ చేస్తాను. అలాగే సార్. అమ్మెందుకు ఇలా మాట్లాడుతుంది? కంగారు పడకమ్మా. ఎందుకు శివగామి ఇలా ప్రవర్తిస్తుంది? ఫోన్లో రామ్ కుమార్ అని వచ్చింది. రామ్ కుమార్కి ఒక్క నెంబరే ఉంది నా దగ్గర. ఆ నెంబర్ వేరు.
కాల్ వచ్చాక శివగామి మాట్లాడిన తీరు వేరేగా ఉంది. రామ్ కుమార్కి కాల్ చేస్తాను. హలో అర్జున్ సార్, చెప్పండి. రామ్ కుమార్ గారు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్. మీ దగ్గర 2 ఫోన్ నంబర్లు ఉన్నాయా? అవును సార్. నేను దుబాయ్ వెళ్ళేటప్పుడు కొత్త సిమ్ తీసుకున్నాను. ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? ఆహా, ఏం లేదు, ఊరికే క్లారిటీ కోసం అడిగానంతే. మీరు దుబాయ్ వెళ్ళిన విషయం శివగామికి తెలుసా? తెలుసు సార్. కొన్ని రోజులు దుబాయ్ వెళ్ళి వస్తానని చెప్పాను. రిజైన్ గురించి డిస్కషన్ చేసినప్పుడు ఈ విషయం గురించి చెప్పాను. వెళ్ళి తిరిగి కూడా వచ్చేసాను సార్. అలాగే రామ్ కుమార్ గారు, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే సార్. వీలైనంత త్వరగా ఆ చైత్రను ఉపయోగించుకొని ఆ శివగామి ఫ్యాక్టరీని లీజుకి రాయించుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆ అర్జున్ కూడా వచ్చేశాడు. రోజులు గడిచే కొద్దీ మన పనులయ్యే ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి. ఆ చైత్ర శివగామి ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది. బ్రిడ్జ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయించి ట్రాన్స్పోర్ట్ కంపెనీ లీజుకి రాసి ఇప్పించుకోవడం తప్పితే ఇంకే పని అవ్వదు. ఆ అర్జున్ అన్నీ తవ్వడం మొదలు పెడతాడు. తన ఇంట్లో ఉండేది శివగామి కాదు, చైత్ర అని తెలిస్తే మనం ఇన్ని రోజులు చేసిన పనంతా వృధా అవుతుంది. మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని పని చేయాలి రావణ్ బాయ్. నువ్వొక డేట్ చెప్పు, ఆ డేట్కి మన వాళ్ళు పని ఫినిష్ చేస్తారు. మనం అగ్రిమెంట్ మొత్తం రెడీ చేయించి రిజిస్టర్ ఆఫీస్లో అగ్రిమెంట్ మీద సంతకం చేయిస్తారు. సరే, నేను లాయర్తో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేస్తాను. ఏంటి విషయం చెప్పు. అవునా? సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇదొకటి మన ప్రాణానికి డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఏమైంది రావణ్ బాయ్? ఆ బ్రిడ్జ్ క్రాక్ కేసులో హియరింగ్ డేట్ వచ్చిందంట. చాలా డిస్టర్బ్గా ఉంది. ఆ జడ్జిమెంట్ వచ్చేలోపు కేసును కొట్టేయించాలి. ఏమైనా చైత్ర మన కంట్రోల్లోనే ఉంది కదా. వాళ్ళిచ్చిన సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ అని మనం ప్రూవ్ చేయలేమా? చూడాలి. ఆ రామ్ కుమార్ కూడా రిజైన్ చేసి వెళ్ళాడు. మనకి ఇదే సరైన సమయం కదా. నేను లాయర్తో ఆ తర్వాత మాట్లాడతాను. రావణ్ బాయ్, మేఘన కేసు మళ్ళీ రీఓపెన్ చేయించగలవా? ఒక మంచి లాయర్ని కలిసి మాట్లాడతాను. మన లాయర్తోనే మాట్లాడొచ్చు కదా. వద్దు రావణ్ బాయ్, వేరే లాయర్తో మాట్లాడతాను. మన లాయర్ వద్దంటున్నావు? మన లాయర్కి మన కేసులే చాలా ఉన్నాయి. దానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించే లాయర్ కావాలి. ఒక క్రిమినల్ లాయర్ ఉన్నాడు, అతనితో మాట్లాడతాను. నీకేం అవసరమైనా నాతో చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. అలాగే రావణ్ బాయ్.